ఆ సింహం ఎవరో తెలుసా? విజయ్ గారు. ఈరోజు పేర్లోనే ఉంది విజయ్. ఏది చేసినా కానీ ఆయన విజయం ప్రతి ఒక్కటి మూవీస్లో కానీ పేదవాళ్ళకు సహాయం చేయడంలో కానీ ఆయన మన అప్పుడు ఎప్పుడు వరద బాధితులు కానీ కరోనా టైంలో కానీ ఆయన డొనేట్ చేసినట్టు డబ్బులు ఆయన సహాయం చేసినట్టు ఏ హీరో మనకు చేయలేదు. అంత మంచి మనిషి. ఈరోజు మనం 2 months బ్యాక్ మాట్లాడుకున్నాం సీఎం అయితే చాలా బాగుంటుందని. నిజంగా కళ నెరవేరింది అందరిది. ఈరోజు జయలలిత గారు పాపము చాలా మంచిది. ఆమె ఒక అమ్మలాగా మన తమిళనాడు సీఎం ఆమె జయలలిత గారు ప్రతి ఒక్కరిని పేదవాళ్ళని ఒక అమ్మలాగా చూసుకుంది. అదే అమ్మ లేని లోటు ఈరోజు విజయ్ గారు 100% ఇంకా వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆ తల్లి ఇంకా తల్లి పోయినా కానీ అమ్మ పోయినా కానీ ఇంకో అమ్మ మనకు వచ్చిందిరా అనేలాగా ఈరోజు నిరూపించారు. అంటే వాస్తవంగా ఇప్పుడు అందరు కూడా వైఎస్ఆర్సీపీ మీడియా కూడా అందరూ జగన్ని వల్లనే ఆయన గెలిచాడు అన్నట్టు కూడా కొద్దిగా పోట్రే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మనం విజయ్ గారి గురించే ఫస్ట్ మాట్లాడుకుందాము. ఏమన్నారు? ఏం గెలుస్తాడు ఆయన అని చెప్పేసి చాలామంది ఏడ్చారు. ఎంత ఏడుస్తారో, ఎంత అవమానిస్తారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో ఆ మనిషే గెలిచి చూపిస్తాడు. ప్రతి ఒక్కటి ఎవరైతే అవమానాలు పడతారో 100% ఆయన సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే చూపించారు. ఇప్పుడు జగన్ గారు గురించి మాట్లాడుకుంటున్నారు, మద్దతు ఇచ్చారని. ఈరోజు ఆయన కూడా జగన్ అన్న కూడా సీఎం కాకముందు ఎంతో కష్టపడి పేదవాళ్ళ గురించి సింగల్గా పోరాడారు. పందులు గుంపలుగానే వస్తాయ్యా, సింహం సింగల్గా వస్తుంది. 10 మందిని 100 మంది సింహాలు రావు. అది నేను డైలాగ్ కాదు, ఇది నిజం, 100% నిజము. ఇప్పుడు ఈయన విజయ్ గారు సింగల్గానే కదా పోరాడారు. ఎవరు సపోర్ట్ ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారా? కానీ ఈరోజు జగన్ అన్న ఆయనకు మద్దతు ఇచ్చారంటే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది చెప్పండి? చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఒక చెల్లెలుగా. త్రిష గారు విజయ్ ఇంటికి వెళ్ళడం ఎట్లా చూస్తారు? త్రిష గురించి కూడా చాలా పాపము వాళ్ళిద్దరి గురించి అనుకున్నారు. ఎన్నన్నా అనుకోండి, ఎంత నీచంగా మాట్లాడుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎంత అవమానపరిచినా కానీ ఈరోజు గెలిచి చూపించారు. వాళ్ళు కూడా త్వరగా మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. అది కూడా నిజం చేసి చూపిస్తే బాగుంటుంది. 100% ఒక మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది, ఒక మగాడి వెనకాల ఒక విజయం ఉంటుంది అని మనము చెప్పుకుంటూ ఉంటాము. ఆ స్త్రీ ఎవరో కాదు, త్రిష గారే. 100% దర్శనం చేసుకుంది కదా. సోషల్ మీడియాలో మొత్తం త్రిష నాదే తమిళనాడు నాదే అని వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? త్రిష నాదే అనుకోనివ్వండి, ఎంత అనుకుంటే అంత అనుకోనివ్వండి. మనకు కావాల్సింది ఇవి పక్కన పెట్టండి కామెంట్లు. ఆయన మన కోసం ఆ తమిళనాడు పేదవాళ్ళ కోసము ఇచ్చిన హామీలు సీఎం అయ్యి ఆయన చేస్తే జయలలిత గారి స్థానంలో ఈయన వచ్చారు. ఒక అమ్మని పోగొట్టుకున్నా కానీ ఇంకో అమ్మ వచ్చింది ఆ స్థానంలోకి అని చెప్పేసి తమిళనాడు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదానికి అసలు పాసిబుల్ అవుతుంది? ఆయన ఇచ్చినటువంటి హామీలు చూస్తే మీరు ఆయన హీరోగా ఉన్నప్పుడే పేదవాళ్ళకి కరోనా టైంలో కానీ వరద బాధితులకు కానీ ఆదుకున్న మనిషి ఎవరు? ఈరోజు అప్పుడు మాట్లాడలేదే, ఇప్పుడు అడుగుతున్నారు అన్ని. అప్పుడు అడగాల్సింది, అప్పుడు కూడా అనుకోవాలి అప్పుడు ఏం చేశారు అనేది మనకి కావాల్సింది. ఎందుకంటే ఆయన ఏ రాజకీయంలో లేకముందే ఒక హీరోగా ఉన్నప్పుడే అంత సహాయం చేశారు. ఆయన అంత కోట్లు సాధ్యమేనా? 8 గ్రాముల బంగారం మహిళలకు ఇచ్చారంటే సాధ్యమేనా? ఇస్తానన్నాడా? సరే, ఇప్పుడు ఆయన ఇచ్చినవి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు నెరవేర్చట్లేదు. కానీ ఈయన కూడా విజయ్ గారు చెప్పిన మాట ప్రకారము నెరవేర్చి అందరు హామీలు పూర్తి చేస్తే ఆయనను చూసి ప్రతి ఒక్క సీఎం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి నిరూపిస్తే హ్యాపీగా ఉంటుంది మనకి. అబ్బా ఏమి హీరో కాదురా, హీరోకి తగ్గట్టే సీఎం అయినా కానీ ఇలాగే చేశాడురా అనేలాగా మన విజయ్ గారు చేస్తే మాత్రము మనం ఇంకా ఆయనను చూసి తలదించుకోవాలి. ఎవరు? మిగతా సీఎంలు ఆయన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడే టీవీకి విజయ్ గారి విజయాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా విజయన్న గెలుపు అనేది ఫస్ట్ లోనే అర్థమైపోయింది. ఎందుకంటే జనాలు గుండెలను గెలిచి ఏ ఇండస్ట్రీ నుండి ఇట్లా సినిమాల్లో రావడం ఇండస్ట్రీ నుండి ఇట్లా రాజకీయంలో రావడం అనేది ఫస్ట్ టైం అయినా సరే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అట్లా జనాల్లో పోటీ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎంతో మంది 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయలేక జనాల్ని మాకేం వాళ్ళ వల్ల ఏం కాదులే అని చెప్పి జనాలు త్వరగా తెలుసుకున్నారు. ఫస్ట్ థింగ్ తమిళనాడు వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు నమ్ముకొని మోసపోయాం రా నాయన, కొంచెం విజయన మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్మిన ప్రజలకి ఇట్లా గెలిపించడం అనేది నిజంగా ఆర్ట్ఫుల్. నిజంగా విజయన్న నిజం చెప్తున్నా, ఆర్ట్ఫుల్. కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా నువ్వు ఇంత త్వరగా ఇంత జనాల్లో గుండెలోకి వెళ్ళి గెలవడం అనేది నిజంగా నీకు ఉన్న దేవుడు ఇచ్చిన మంచి అదృష్టం అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తా ఉంది. నువ్వు 19 సంవత్సరాల డిప్యూటీ సీఎం అవ్వాలి, 2 years లో ఆయన సీఎం అయ్యిందని కూడా ట్రోల్ చేస్తా ఉంది. ట్రోల్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు సపోజ్ విజయానికి వెళ్ళిపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు మిగిలితే ట్రోల్ చేయకుండా ఉంటారన్న. ఎవరైనా కూడా చేస్తూనే ఉంటారు కదా. మేము వస్తాం, మేము అది చేస్తాం, మేము పొంతులుగా వస్తాం, మా సింగిల్గా మాకు అలవాటు లేవని చెప్పి వరుతూ ఉంటారు. తప్పే ఉందన్న. అదొక పార్టీకి ఎవరికైనా మండుతుంది. ఏదైనా ఫస్ట్ మనం మాట్లాడేది విధానం ఏదైనా సరే ఎదుటి పార్టీకి కించపడకుండా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఒకసారి గట్ట కర్మగాలి వాళ్ళ అధికారంలోకి వచ్చినారు, వాళ్ళ పార్టీ వచ్చిందని ఎవడైనా ఖాళీ ఉన్నాడు కదా, సేమ్ అదే చేస్తున్నారు. దాని తప్పేం లేదు. అంతే కాబట్టి ఒకటే చెప్తున్నా, ఒక నాయకుడికి జనాల్లోకి రావాలంటే సింగిల్గా పోటీ చేసిన వాడు గెలిచినా ఓడినా ఒకటే దమ్ము ఉండాలి, ఒకటే నాయకుడిగా ఉండాలి. అదే నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అందులో మెయిన్ జగన్ అన్న ఒక అన్నగా నిలిచాడు, నమ్ముకున్నాడు కాబట్టి గెలిచాడు. అంతే. జగన్ సపోర్ట్ చేయడం వల్ల గెలిచిండని కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. అవును, విజయాన్ని గెలిచిందంటే ఇంకొక్కటే ఉందబ్బా, విజయాన్ని గెలుపుకు దగ్గర అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఉన్నది మా జగన్మోహన్ రెడ్డి. పక్కా కూడా అన్న ఎట్లా విజయాన్ని ఎట్లా గెలిచాడో పక్కా సీఎం కూడా అవుతాడు జగన్మోహన్ రెడ్డి. పక్కా. ఒక అదృష్టం ఏంటంటే జగన్ తమ్ముడుగా నిలిచిపోయాడు విజయన్న. స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు జగన్ కలిసిన తర్వాత ఓడిపోయారని చెప్పి కూడా మీమ్స్ నడుస్తున్నాయి. ఏం మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారన్న. అదే మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారన్న. ఏదో ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ దమ్ము సత్తా చూపించిన తర్వాతే కదా ఎవడైనా మూసుకొని కూర్చునేది. గెలిచిన తర్వాత చూద్దాంలే అన్న. విజయ్ సార్ గెలవడం ఎలా ఉందన్న నీకు? చెప్పండి. విజయ్ సార్ గెలవడం నీకు ఎలా ఉంది? నిజంగా ఈరోజు మన విజయ్ దళపతి గారు నిజంగానే మరి హీరో నుంచి సో ఇటు పాలిటిక్స్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈరోజు మనం గత కొద్ది రోజులుగా చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చారు. ఒక్కటే ఇండియా యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఖచ్చితంగా సీఎంగా విజయ్ అవుతారు తప్పకుండా. 90 నుంచి 110, 120 సీట్లు కైవసం చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషం. దేశ రాజకీయాల్లో ఇదొక చరిత్ర, ఇదొక హిస్టరీ. సో భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి చాలామంది మనం చూసాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి మరి అధికారంలోకి వచ్చారు. మరి అదే విధంగా గతంలో తమిళనాడులో కూడా చాలామంది ఎంజీఆర్, జయలలిత గారు కూడా వచ్చారు. అంటే వాళ్ళు తక్కువ వయసు, వాళ్ళు ఏజ్ ఉన్నప్పటికీ కష్టపడి చేశారు. కానీ ఈయన అంత చాలా తక్కువ వయసులో, చాలా అంటే 50 ఏళ్ళ వయసులో సో రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే సినిమాల్లో కూడా హిస్టరీ సాధించి వయసు ఉన్నప్పటికి కూడా ఇలా చాలా 50 ఏళ్ళలోపు సీఎం అంటే ఇంకోటి కొత్తగా చాలామంది ఏమనంటే ఇక 2 అంకెల పరిమితిగా అయిపోతారు, గెలవడు, ఇది ఏంటి నథింగ్. చాలామంది ఇలాంటి వాళ్ళు మస్తు మంది పోయారు. సో తమిళనాడులో మనం కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు అలాంటి గొప్ప చాలామంది యాక్టర్స్, గొప్ప గొప్ప యాక్టర్స్ అందరి పార్టీలు పెట్టి వెళ్ళిపోయారు, నడవలేకపోయారు. విజయ్ వల్ల ఏమవుతుందని చెప్పేసి చాలామంది నిరుత్సాహపరిచారు, డిస్కరేజ్ చేశారు. సో ఇంకొకటి, విజయ్ సార్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలామంది చనిపోయారు అక్కడ పర్మిషన్ చేయకుండా. అప్పుడు చనిపోయినప్పుడు కూడా చాలా విజయ్ సార్ బలంగా నిలబడి చనిపోయిన కుటుంబాలకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి నేను ఉంటాను ధైర్యంగా అని చెప్పి కుటుంబాలకు మరి సానుభూతి అయిపోయింది, డబ్బులు కూడా ప్రకటించి వాళ్ళ తరపున నిలబడ్డాడు. సో అట్లాంటివి చాలా జరిగినాయి తమిళనాడు రాష్ట్రంలో. సో అవే బేస్ చేసుకొని నిజంగా గెలవడానికి కూడా ప్రధాన ఒక మెయిన్ కొన్ని పిల్లర్లు అని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఇది ఒక హిస్టరీ, అభివృద్ధికి ఒక సూచకం. మరి మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. రామారావు గారి తర్వాత మళ్ళీ అట్లాంటి పాలిటిక్స్ వస్తాయంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కొంత సమయం తీసుకున్నప్పటికీ మనం అనుకున్నది అచీవ్మెంట్ చేశారు. సో కాకపోతే కొంత బీజేపీ తోటి ఉన్నప్పటికీ అదొక హిస్టరీ. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరి సలహాలు సందేహాలు లేకుండా సో డైరెక్ట్ సింగిల్గా వచ్చినట్టు, సింహం సింగిల్నే వస్తుంది అన్నట్టు. సో అలా చేయడం కూడా నిజంగా ఒక చాలా గొప్ప విషయం. ఇది చాలా అందరికీ ఇన్స్పిరేషన్. సో రాజకీయాల్లో రావాలనుకున్న యంగ్స్టర్స్ కానీ, నిజాయితీగా పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళకి కానీ అది కేర్ ఆఫ్ అడ్రస్
విజయ్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. టీవీకే పార్టీ అధినేత మరి సీఎం మరి విజయ్ దళపతి గారు. సో అభివృద్ధి ఏదైతే పార్టీలు ప్రజలు ఏదైతే నమ్మకంతో ఓట్లు వేశారో ఆ విధంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధి కూడా అదే విధంగా చేస్తే అక్కడ ప్రజలు కూడా మళ్ళీ బ్రహ్మరథం పడతారు. సో తప్పకుండా ఏదైతే మరి ప్రజల నమ్మకాలు ఇంకా అక్కడ అభివృద్ధి కూడా ఏ రాష్ట్రంలో ఈ ఇంతకుముందుకు ఇప్పుడు స్టాలిన్ ఏదైతే చేయలేకపోయారో అక్కడ కూటమి ప్రభుత్వాలు కొన్ని ఏం గతంలో చేయలేకపోయాయో సో యువకులకి ఉపాధి, సో ఇటు ప్రజల సమస్యలు అక్కడ మొత్తం ఏదైతే ఉందో అభివృద్ధి గత ప్రభుత్వాలు చేయలేని అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. యువతకి అవకాశాలు ఇవ్వాలి. గవర్నమెంట్ పరంగా తను ఎప్పటికీ ప్రజలకి యువకులకి ప్రతి ఒక్కరికి సో అక్కడ సాయం చేస్తాడు. అంటే గతం సినిమాల ద్వారా చేస్తాడు, ఇప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కడు పేదరికం లేకుండానే తమిళనాడు రాష్ట్రంలో చాలా చేయాలని కోరుకుంటున్నారు చాలామంది ఒక ఊపుతోటి చాలా సీఎం ఇంటికి వెళ్ళారు, విజయ్ సార్ ఇంటికి చాలామంది ఫ్యాన్స్ అయితే. సో నిజంగా వెరీ హ్యాపీ. నేను కూడా గత 2 నెలల సంది ఈ విజయ్ పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. బట్ ఒక సినిమా ఆడియన్గా సినిమా ఫ్యాన్గా సో నాకు కూడా చాలా సంతోషం ఉంది. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఒక నమ్మకం అయితే తెలియదు, అట్లా అనిపించింది. ఈసారి అనుకున్నా కానీ ఆయనకు బలం ఉంది, ఆ ఫోకస్ ఉంది. సో నిజంగా ఏదంటే ఇది ఒకటి హిస్టరీ. నిజంగా నేనైతే చాలా సంతోషపడుతున్నా. సో తప్పకుండా అక్కడ తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను.